2025 తొలి అర్ధభాగం పూర్తయింది. గడిచిన 6 నెలల్లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిన ఆ సంఘటనలను ఓసారి గుర్తు చేసుకుందాం. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహాకుంభమేళాలో లక్షలాది భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలతో పాటు భారీ భద్రతా చర్యలు, సదుపాయాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం 4000 హెలికాప్టర్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 సీట్లలో 48 సీట్లు గెలిచి ఆప్ పాలనకు ముగింపు పలికింది. కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. జాతుల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కేంద్రం చేపట్టిన చర్యలతో పరిస్థితి కొంత మెరుగైంది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ తీవ్రంగా స్పందించింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగింది. 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అనంతరం ఓ వైద్య కళాశాలపై కూలిపోయింది. మొత్తం 260 మంది మరణించారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోంది. జూన్ 25న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరి చరిత్ర సృష్టించారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయన యాత్ర భారత్కు గర్వకారణమైంది. భద్రతా బలగాలు మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్లో భాగంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 250 మంది మావోలను ఎన్కౌంటర్ చేశాయి. 2026 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఏడాది కుంభమేళా, పూరి రథయాత్ర, ఢిల్లీ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా లోపాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో రణ్వీర్, అల్హాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దులు దాటకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవి ఈ ఏడాది మొదటి 6 నెలల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తా విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ కుటుంబానికి శుభదినం కావాలని కోరుకుంటూ నేను మీ ప్రియాంక. నమస్తే.